జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్లకు పదవులున్నాయి, కానీ హక్కులు మాత్రం లేవని కార్పొరేషన్ చైర్మన్లు వాపోతున్నట్లుగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బాపట్ల జిల్లా పంగులూరు మండలంలోని ముప్పవరం గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జయహో బీసీ సభకు ముఖ్య అతిథిగా గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి బీసీలు తెలుగుదేశానికి వెన్నెముకగా నిలిచారనే అక్కసుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలను అణగదొక్కుతూ వారిపై కేసులు పెడుతున్నారని, అందులో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వంలో 34% రిజర్వేషన్ ఉన్నదని దానిని 24% తగ్గించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని తెలిపారు. బీసీ సప్లాన్ నిధులతో పాటు ఎస్సీ సప్లాన్ నిధులు తీసేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. దాదాపు 75 నుంచి 80 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని పార్టీ మారలేదని కానీ, లేకపోతే ప్రశ్నించారని కానీ, వివిధ రకాలుగా పోరాడారని కానీ తెలుగుదేశం పార్టీ వైపుని 75 మందిని హత్య చేశారు. కొన్ని వందల మంది, వేల మందిని దెబ్బలు తగలటం కానీ, కేసుల్లో ఇరికించడం కానీ ఇవన్నీ చేశారంటే ఈ టైంలో ఈసారి ఎంత పెద్ద ఎత్తున బీసీల మీద దాడి చేశారంటే ఎప్పుడు కూడా చేయనంత దాడి బీసీల మీద చేశారన్నమాట. ఇంకో పక్కన ఏం చెప్తున్నారంటే మేము బీసీలకి చైర్మన్ కార్పొరేషన్ పదవులు ఇచ్చామని చెప్తున్నారు. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో, ఎందుకంటే నేను కూడా అక్కడ పనిచేశా కాబట్టి. ఏంటి మీకు చైర్మన్లు ఇచ్చారు కదా అని అడిగితే చైర్మన్ పదవి మాత్రం ఇచ్చారు కానీ హక్కులు మాత్రం మా దగ్గర లేవని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది. అదొకసారి మేము అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక గది, ఒక టేబుల్ చేరిచ్చారు కానీ ఒక కార్పొరేషన్ చైర్మన్ ఆ కులానికి సంబంధించిన ఒక్క మనిషికి లోన్ కానీ, సహాయం చేయడానికి కానీ ఏ విధంగా కూడా చూపించలేని పరిస్థితిని అక్కడ ఇచ్చారు. పేరుకి అలంకరణగా పదవులు ఇచ్చారు కానీ వాళ్ళు 10 మందికి సహాయం చేయడానికి ఏ ఒక్కరికి కూడా అవకాశం లేని పదవులన్నీ ఇచ్చి అలంకరణపాయంగా చెప్పుకోవడానికి పదవులు ఇచ్చారు కానీ వాళ్ళకి ఏ విధంగా ఆ కులాన్ని 10 మందిని పైకి తీసుకురావడానికి ఉపయోగపడే పదవి మాత్రం కాదని చెప్పి చాలా మంది సోదరులు నాకు చెప్పడం జరిగిందనమాట. నేనేం భయపడా, ఏం చేసిన పర్లేదు, నన్ను ఏం చేసిన పర్లేదు, మాట్లాడతా. ఇక్కడే ఏం చేస్తారు? శవ రాజకీయాలు చేస్తున్నారు అన్న టీడీపీ ఫ్యామిలీని. ఎందుకు చేసింది శవ రాజకీయాలు? నాకేమైనా ఓటుందా చెప్పండి మీరు. నాకు ఓట్ లేదు, కానీ 3 టైమ్స్ కలిసారు నన్ను ఇప్పటికీ చంద్రబాబు సార్. నేనున్నాను అన్న భరోసా ఇచ్చింది టీడీపీ ఫ్యామిలీ ఈ రోజు నాకు. నా బాధ్యత వాళ్ళందరూ తీసుకున్నప్పుడు మీరందరికి నేను కూడా ఒక ఆడబిడ్డని మీకు ఆలోచించండి. ఎవరు కావాలి మనకి? అన్యాయాలు చేసేటోళ్ళు కావాలా?